ముకుంద జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డెన్ డైమండ్స్ నవంబర్ 1న KPHP లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై వెళ్లాలంటే వాహనదారుల గుండెల్లో దడపుడుతోంది. అడుగడుగునా మృత్యు మార్గంగా మారిన ఆ రోడ్డు నిత్యం రక్తమోడుతూ వందల మందిని బలి తీసుకుంటోంది. పేరుకే జాతీయ రహదారైన దారంతా ఇరుకుగా ప్రమాదకరమైన మలుపులతో ఆ మార్గంలో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. రోడ్డు విస్తరణ చేసి ప్రమాదాలు నియంత్రించాలని స్థానికులు వాహనదారులు పదే పదే కోరుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అరవై 9 కిలోమీటర్లు 50 మూలమలుపులు నిత్యకృత్యంగా మారిన ప్రమాదాలు. ఇవి హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి పరిస్థితి. ఎన్నో ప్రమాదాలు, అంతులేని విషాదాన్ని మిగిల్చిన ఘటనలు ఈ జాతీయ రహదారిపై ఎన్నో ఉన్నాయి. ప్రమాదంలో గాయపడ్డ వారిని సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లలేని దుస్థితి ఈ రహదారి సొంతం. తెలంగాణ, కర్ణాటకను కలుపుతూ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్, చేవెళ్ల, వికారాబాద్ జిల్లా పరిగి, కొడంగల్ మీదుగా ఈ జాతీయ రహదారి సాగుతుంది. హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని గుల్బర్గా, బీజాపూర్తో పాటు వికారాబాద్ జిల్లాకి వెళ్లేందుకు ఈ మార్గమే కీలకం. నగరానికి అత్యంత సమీపంలో ఉన్న పర్యాటక ప్రాంతం అనంతగిరి ఒకటే కావడంతో ఈ మార్గంలో రాకపోకలు గతంలో కంటే భారీగా పెరిగాయి. వారాంతాల్లో నగరం నుంచి ఎక్కువ మంది ఇటుగా ప్రయాణిస్తుంటారు. మొయినాబాద్, చేవెళ్ల, మన్నెగూడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఉద్యోగ, ఉపాధికి నిత్యం భాగ్యనగరానికి వచ్చిపోతుండగా రైతులు పంట ఉత్పత్తులను తరలిస్తుండటంతో ఈ మార్గంలో వాహనాల సంఖ్య గతంలో కంటే బాగా పెరిగింది. ఈ మార్గంలో ప్రయాణం వాహనదారుల్ని నిత్యం బెంబేలెత్తిస్తోంది. అడుగడుగునా గుంతలు, మూలమలుపులతో ఎప్పుడే ప్రమాదం ఎదురవుతుందో చెప్పలేని పరిస్థితి. మొయినాబాద్ మండలం అజీజ్ నగర్, మొయినాబాద్, చిన్న షాపూర్, కనకమామిడి, కేతిరెడ్డిపల్లి, చేవెళ్ల మండలంలోని ముడిమ్యాల్, కందవాడ, మల్కాపూర్, దామరగిద్ద, మిర్జాగూడ, ఆలూరు, అంతారం వద్ద ఉన్న మలుపులు అత్యంత ప్రమాదకరంగా మారాయి. తరచూ వాటి వద్ద రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రమాదం జరిగితే ప్రాణాలు పోవాల్సిందే. ఎదురుగా వచ్చే వాహనాలకు కనిపించనంత మలుపులు ఉండటం, ఎలాంటి జాగ్రత్త చర్యలు లేకపోవడం తరచూ ప్రమాదాలకు కారణమవుతుంది. ఎంత జాగ్రత్తగా నడిపినా ప్రమాదాలు నిత్యకృత్యంగా మారడంతో వాహనదారులు అటుగా వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. వరుస ప్రమాదాలకు రోడ్డు విస్తరణ చేయకపోవడమే ప్రధాన కారణమంటున్న స్థానికులు వాహనాల సంఖ్య రెట్టింపవుతున్నా విస్తరణ పనులు చేపట్టట్లేదని విమర్శిస్తున్నారు. నిత్యం ప్రజాప్రతినిధులు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నా సామాన్యుల గురించి పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా హైదరాబాద్ బీజాపూర్ రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించారు. 2018లో జాతీయ రహదారి 163గా ప్రకటించడంతో గత ప్రభుత్వం 920 కోట్లు మంజూరు చేసింది. అయితే ఆ రహదారి విస్తరణ వల్ల పెద్ద మొత్తంలో చెట్లు కొట్టాల్సి వస్తోందని పలువురు పర్యావరణ ప్రేమికులు జాతీయ హరిత ట్రైబ్యునల్లో కేసు వేశారు. కేసు వేసిన వారితో ప్రజాప్రతినిధులు సంప్రదింపులు చేశారు. రోడ్డు నిర్మాణంతో చెట్లకు ఎలాంటి నష్టం లేకుండా చర్యలు చేపడతామంటూ అధికారులు జాతీయ హరిత ట్రైబ్యునల్కు హామీ ఇవ్వగా పిటిషన్దారులు కేసు వెనక్కి తీసుకున్నారు. న్యాయపరంగా అడ్డంకులు తొలగిపోవడంతో ఇటీవలే రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనులు సాగుతున్నాయి. ఇంతలోనే ఈ ఘోరం జరిగింది. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ప్రమాదాలకు కారణమవుతున్న మూలమలుపుల్ని సవరించి సాధ్యమైనంతగా పనులు పూర్తి చేసి వాహనదారుల ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు.